అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎంసీక్యూ సిరీస్. సో ఈ రోజు అయితే మనము హిస్టరీ రిలేటెడ్ ఎంసీక్యూస్ డీల్ చేసుకోబోతున్నాము. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుట్ కాకుండా ఉంటారు. సో మొత్తం వీడియో చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఈ సిరీస్ లో ఉన్న మన ముందు వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చూడండి. చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం కదా బిఫోర్. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత యూ కెన్ ఈవెన్ వాచ్ ద ప్రీవియస్ లెక్చర్స్ ఆల్సో అండ్ యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్ బాక్స్. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా లేకపోతే మీకు లెక్చర్ నచ్చినా మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, సో మరి చాప్టర్ లైక్ యాక్చువల్ కంటెంట్ లోకి వెళ్లే ముందు లెట్ మీ గివ్ యూ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద గ్రూప్ 2 మాడ్యూల్స్ ఆఫ్ ది ఏపీఎస్సీ అనమాట దట్ వీ హ్యావ్ లాంచ్డ్. సో డీటెయిల్స్ చెప్పిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో మనమైతే గ్రూప్ 2 కోసం 2 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్, ఒకటి వచ్చేసి కాంప్రహెన్సివ్ కోర్స్ అనమాట. ఇఫ్ లుక్ ఎట్ ద కాంప్రహెన్సివ్ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే ఇందులో మనం 800+ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇందులో. సో ఇందులో భాగంగా మేము ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో మన టీచింగ్ స్టైల్ అనేది ఉంటుంది. లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది ఫర్ ద కోర్స్ కంటెంట్. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 4,999. సో నౌ లెట్ us see స్క్రీనింగ్ టెస్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మనం 500+ అవర్స్ ఆఫ్ ది కాంప్రహెన్సివ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది అండ్ ఆల్సో స్పెషల్ ఎంఫసిస్ ఇక్కడ కూడా ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీదే ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఇందులో కూడా ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లోనే ఉంటుంది ఈ క్లాసెస్ కూడా. లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది కోర్స్ కంటెంట్ కి. ఈ కోర్స్ యొక్క ఫీ వచ్చేసి ప్రస్తుతం 2,999, బట్ ప్రైస్ అనేది త్వరలోనే హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫాస్ట్ గా ఈ నంబర్ కి కాల్ చేయండి. 6305955332 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ask the doubts and you can enroll to this particular courses. So content loki velipodam ippudu. So as part of today's MCQ series of APPSC Group 2, we are dealing about Indian history MCQs anamata. So before getting into the video, small announcement or note అని చెప్పొచ్చు. సో నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత you need to pause the video and try the question. మీ అంతలో మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒక ఆన్సర్ డిరైవ్ చేసుకుంటారు కదా, ఒక ఆన్సర్ వస్తుంది కదా, అది మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో when you come back to the video and listen to my explanation and answer, ఒకవేళ నా ఆన్సర్ కనుక మీది మ్యాచ్ అయినట్టయితే +1 షుడ్ బి అ స్కోర్. మ్యాచ్ కాకపోతే -1, ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే 0. సో ఈ ఎక్సర్సైజ్ 25 క్వశ్చన్స్ కి ఇదే ఎక్సర్సైజ్ ని మీరు కంటిన్యూ చేయాలి. సో ఆఫ్టర్ 25 క్వశ్చన్స్ ఆర్ ఓవర్, మొత్తం ఈ వీడియో అయిపోయిన తర్వాత what you have to do is you have to calculate your score and comment in your comment box. Okay, comment box లో కామెంట్ చేయండి. This will actually help you increase your accountability. ఎంత ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఎంత చదవాలి, ఏమైనా కోచింగ్ అవసరమా, లేకపోతే నా సెల్ఫ్ స్టడీ హెల్ప్ అవుతుందా, ఓకే, ఇంకేమైనా బుక్స్ తీసుకోవాలా, ఇలా మీరు అనలైజ్ చేసుకోవచ్చు మీ పర్ఫార్మెన్స్ ని. ఓకేనా, నౌ లెట్ us go to the video మరి. సో ఫస్ట్ క్వశ్చన్ డీల్ చేద్దాం. ఇది యూపీపీసీఎస్ లో మెయిన్స్ లో అడిగారు 2007 లో. విచ్ సన్ ఆఫ్ ఔరంగజేబ్ రివాల్టెడ్ అగేన్స్ట్ హిస్ ఫాదర్, వీకెనింగ్ హిస్ ఫాదర్స్ పొజిషన్ అగేన్స్ట్ ద రాజ్పుట్స్. సో ఔరంగజేబ్స్ యొక్క ఏ కొడుకు అతనికి అగేన్స్ట్ గా రివాల్ట్ చేశారు రాజ్పుట్ కి సపోర్ట్ చేస్తూ అని అడుగుతున్నారు. అజాం, అక్బర్, ముఅజ్జమ్, కాంబక్ష్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి అక్బర్ అన్నమాట. సో మహమ్మద్ అక్బర్ ఎవరైతే ఉన్నారో ద రెబీలియస్ సన్ ఆఫ్ ది ఔరంగజేబ్, హీ రివాల్టెడ్ అగేన్స్ట్ హిమ్ బై సపోర్టింగ్ ది రాజ్పుట్స్ అన్నమాట. ఇది 1681 లో జరిగింది ఈ పర్టికులర్ థింగ్. సో మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఔరంగజేబ్ అసెండెడ్ త్రూ ద థ్రోన్ ఇన్ 1658 AD లో అతను థ్రోన్ ని అసెండ్ చేయడం జరిగింది అనమాట ఔరంగజేబ్. సో హీ అజ్యూమ్డ్ ద టైటిల్ కాల్డ్ ఆలంగీర్. ఔరంగజేబ్ కి ఆలంగీర్ అని ఒక టైటిల్ ఉండింది. ఆలంగీర్ అంటే ఏంటి అంటే కాన్క్వెరర్ ఆఫ్ ది వరల్డ్. Okay, this was his title. So he reigned for a remarkable long period of 50 years. 50 years వరకు తను he was in the throne అన్నమాట. సో
ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అంటే 1658 నుంచి ఆల్మోస్ట్ 1681 వరకు ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ 50 ఇయర్స్ హీ రిమైన్డ్ ఇన్ ద నార్త్. బట్ ఆఫ్టర్ దిస్ ద పొలిటికల్ సీన్ అనేది మొత్తం నార్త్ నుంచి లేటర్ పీరియడ్ లో డెక్కన్ కి షిఫ్ట్ అయిందనమాట ఇతని పొలిటికల్ థ్రోన్ అనేది. Okay, he was a great military commander and he was able to crush the like leaders of the Bihar, sorry not Bihar, Bijapur leaders ni crush చేయడం. Okay, Bijapur kingdoms ni, Golconda kingdoms ni, he was able to crush these kingdoms also. కానీ ఇతని లాస్ట్ 25 ఇయర్స్ రూల్ ఏదైతే ఉంటుందో అది చాలా మాల్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగింది అండ్ ఇట్ వాస్ నాట్ ఫేవరబుల్ టు ఔరంగజేబ్ అనమాట. సో ఇదే టైంలో మోస్ట్లీ దిస్ పర్టికులర్ ఇయర్ ఏదైతే ఉందో 1681, ఈ ఇయర్ లోనే మహమ్మద్ అక్బర్ రాజ్పుత్ కి సపోర్ట్ చేస్తూ ఔరంగజేబ్ పొజిషన్ అనేది డిఫీట్ చేయడం జరిగింది అనమాట. హీ రివోల్టెడ్ అగేన్స్ట్ ది ఔరంగజేబ్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఔరంగజేబ్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హిందూ జనరల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు మనకి ఔరంగజేబ్ కోర్ట్ లో. ఓకే, సో ఔరంగజేబ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ మెనీ కన్స్ట్రక్షన్స్ జరగడం జరిగింది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వచ్చేసి బీబీకా మక్బారా. ఓకే, బీబీకా మక్బారా వాజ్ ద ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ విచ్ ఇస్ అన్ ఆర్కిటెక్చరల్ వండర్ అనొచ్చు. ఓకే, సో ఇంకేమి చేశారు అంటే ఈజ్ ఆల్సో నోన్ ఫర్ రబియా ఉద్ దురానీ. ఓకే, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ తాజ్ మహల్ అంటారు. ఏంటమ్మా? రబియా ఉద్ దురానీ. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సెకండ్ తాజ్ మహల్ అని కూడా అంటారు. ఓకే, రెడ్ ఫోర్ట్ లో లోపల ఉన్న మోతీ మస్జిద్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఆల్సో బిల్ట్ బై ఔరంగజేబ్ అనమాట. ఓకే, డ్యూరింగ్ హిస్ టైమ్ మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ ఇంట్రడ్యూస్ మెయిన్లీ ఫర్ ఎఫెక్టింగ్ ద లైక్ ఫర్ హ్యావింగ్ ద క్లీన్ అడ్మినిస్ట్రేషన్. మన్సబ్దారీ సిస్టమ్ అనేది ఇతని టైంలో ఇట్ వాజ్ రన్నింగ్ అనమాట, మన్సబ్దారీ. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ ఔరంగజేబ్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే బి కరెక్ట్ గా పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్, రాంగ్ పెట్టారో -1, ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే 0. ఓకే, సో నౌ లెట్ us go to another question. So now let us read the second question. With which Mughal general did Shivaji sign the Treaty of Purandar in 1665? Treaty of Purandar ni 1665 లో శివాజీ ఏ ముఘల్ జనరల్ తో సైన్ చేయడం జరిగింది? దిలేర్ ఖాన్, జైసింగ్, జశ్వంత్ సింగ్, సైస్తా ఖాన్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ జైసింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ ట్రీటీ ఆఫ్ పురందర్ అనేది 1665 11th జూన్ నాడు సైన్ చేయడం జరిగింది బిట్వీన్ జైసింగ్ 1 అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట. సో రాజా జైసింగ్ ఎవరైతే ఉన్నారో ఈ సైన్డ్ దిస్ ట్రీటీ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ది ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ కి బిహాఫ్ గా ఈ ట్రీటీని అతను సైన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ట్రీటీ ప్రకారం శివాజీ హెస్ అగ్రీడ్ టు సరెండర్ 23 forts టు ద ఎంపరర్, వైల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో శివాజీ అథారిటీని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇందులో శివాజీ మహారాజ్ 23 ఫోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరెండర్ చేశారు. ఓకే, ఎంపరర్ కి. అండ్ దీనికి కాను ఏమైంది అంటే శివాజీ యొక్క అథారిటీని ఈ పర్టికులర్ 12 ఫోర్ట్స్ ఉంటాయన్నమాట. ఆ 12 ఫోర్ట్స్ లో రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, విచ్ ఆర్ దేర్ ఇన్ రాజ్గర్. దిస్ 12 ఫోర్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ రాజ్గర్. సో రాజ్గర్ లో ఉన్న 12 ఫోర్ట్స్ లో శివాజీ యొక్క అథారిటీని ఒప్పుకుంటూ 23 ఫోర్ట్స్ ని అక్కడ ఇవ్వడం జరిగింది. హీ హాస్ సరెండర్డ్ 23 ఫోర్ట్స్ టు ద ఎంపరర్. ఓకే, శివాజీ హ్యాస్ ప్రామిస్డ్, ఇంకేమున్నాయంటే శివాజీ హ్యాస్ ప్రామిస్డ్ టు సప్లై ఇంపీరియల్ సర్వీస్ ఆఫ్ 5000 soldiers అండర్ హిస్ సన్ షాంబాజీ అండ్ ఎంపరర్ అగ్రీడ్ టు సైన్ ఏ suitable jagir for this maintenance. సో ఈ 5000 soldiers ని అండ్ ఆల్సో షాంబాజీ ఎవరైతే ఉన్నారో శివాజీ వాళ్ళ కొడుకుని, సో వీళ్ళని అప్పచెప్పినందుకు కాను ఎంపరర్ ఏం చేశాడు అంటే ఒక జాగీర్ ని, వీళ్ళ మెయింటెనెన్స్ కి ఒక జాగీర్ ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, శివాజీ డిక్లైన్ టు యాక్సెప్ట్ ఎనీ మన్సాబ్ బట్ ప్రామిస్ టు ఫైట్ ఆన్ బిహాఫ్. సో ఈ మన్సాబ్ ఏదైతే మేము ఇస్తామంటున్నారో అది మాకు వద్దు, కానీ మేము మీ బిహాఫ్ లో ఫైట్ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారనమాట. అండ్ దెర్ వర్ సమ్ సీక్రెట్ క్లాసెస్ ఇన్ ద ట్రీటీ, కొన్ని సీక్రెట్ క్లాసెస్ కూడా ఉన్నాయి విచ్ ప్రొవైడెడ్ ఫర్ శివాజీ పార్టిసిపేషన్ ఇన్ ద వార్ అగేన్స్ట్ బీజాపూర్ కి అగేన్స్ట్ గా జరిగిన వార్ లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఇలా కొన్ని సీక్రెట్ క్లాసెస్ కూడా యాడ్ చేశారనమాట విచ్ ఆర్ నాట్ కెప్ట్ అవుట్. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ జైసింగ్ 1 గురించి చూద్దాం ఇప్పుడు. జైసింగ్ 1 ఎవరైతే ఉన్నారో, సో జైసింగ్ 1 హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ది అంబేర్, king of Amber.
Okay, and he was the head of the Kachwaha Rajput. సో ఇది ఎప్పుడు ఏ ఏజ్ లో అనమాట, అతను 10 years ఉన్నప్పుడు హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ది కచావా రాజ్పుట్ అనమాట. సో రాజా జైసింగ్ ఇస్ ద డిసెండెంట్ ఆఫ్ రాజా మాన్సింగ్ అండ్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ నవరత్నాస్ ఆఫ్ ది ఎంపరర్ అక్బర్. అక్బర్ కి కొంతమంది నవరత్నాస్ ఉండేవాళ్ళు, అందులో రాజా జైసింగ్ ఒకళ్ళు అనమాట. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫోర్ట్ ఆఫ్ అంబేర్, ఇట్ వాజ్ నియర్ జైపూర్ అనమాట, రాజస్థాన్ లో ఉండే ఈ పర్టికులర్ ఫోర్ట్ ఆఫ్ అంబేర్. ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ అంబేర్ డైనస్టీ ఏదైతే ఉందో, జైసింగ్ పరిపాలించే ఇది ఏదైతే ఉందో దాని యొక్క లైక్ ఏమంటారు, దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి అంబేర్ అనమాట, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఓకే, శివాజీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద మరాఠా కింగ్డమ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ది శివాజీ గురించి చూసుకుంటే, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మరాఠా కింగ్డమ్. ఇన్ 1674 హీ వాజ్ ఫార్మలీ క్రౌన్డ్ యాజ్ ఛత్రపతి. ఛత్రపతి అని ఎప్పుడు పేరు వచ్చిందంటే, ఛత్రపతి అని 1674 లో శివాజీ మహారాజ్ కి ఛత్రపతి అనే ఒక పేరు రావడం జరిగింది అనమాట. ఛత్రపతి అంటే మొనార్క్. ఓకే, సో శివాజీ ఎస్టాబ్లిష్డ్ ఏ కాంపిటెంట్ అండ్ ప్రోగ్రెసివ్ సివిల్ రూల్ అని చెప్పొచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ ది మిలిటరీ. డిసిప్లిన్డ్ మిలిటరీ ఉండడం వల్ల అండ్ ఆల్సో వెల్ స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఉండడం వల్ల శివాజీ హెస్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రెసివ్ సివిల్ రూల్ అని చెప్పొచ్చు. Okay, this is the further information and the additional information from this particular second question. So manaki answer vachesi, with which Mughal general did Shivaji sign the Treaty of Purandar ante Jai Singh 1. Okay, so Jai Singh 1 gurinchi koncham cheppanu and also Shivaji gurinchi cheppanu and some provisions of Treaty of Purandar kuda cheppesanu. Okay, so second question ki answer bhi evaraithe correct answer pedthe +1, wrong pedthe -1 eskondi. Now let us go to another question. Now let us see question number 3 of the day. Creator of Bibi Ka Maqbara or Tomb of Bibi. ఇంతకు ముందే డిస్కస్ చేసాం దీని గురించి ఫస్ట్ క్వశ్చన్ లో. సో ఐ హోప్ సో ఇది కరెక్ట్ గా పెడతారని. ఫస్ట్ వచ్చేసి హుమాయూన్, షాజహాన్, అక్బర్ 2, ఔరంగజేబ్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ పాజ్ చేసుకొని ట్రై చేయండి ప్లీజ్, పక్కా ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ లో నేను ఎప్పుడైతే ఔరంగజేబ్ గురించి చెప్పానో అప్పుడే మీకు బీబీకా మక్బారా గురించి చెప్పాను, గుర్తుంటే. సో మీరు ఇంకా బీబీకా మక్బారా గురించి ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే, బీబీకా మక్బారాని ఔరంగాబాద్ లో ఔరంగజేబ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఔరంగాబాద్ ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంటది. సో దిస్ ఇస్ ద మ్యాగ్నిఫిషియంట్ మౌసోలియం అనమాట, మౌసోలియం. ఓకే, సో ఇట్ ఎగ్జిబిట్ ఎక్సెప్షనల్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ. చాలా మంచి ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఇది 1668, 1669 ఆ టైంలో ఔరంగాబాద్ లో ఈ ఔరంగజేబ్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్, ఎందుకు కన్స్ట్రక్ట్ చేశాను అంటే, ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ వైఫ్. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ అ మెమోరియల్ టు హిస్ ఫస్ట్ వైఫ్ యొక్క మెమోరియల్ లాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫస్ట్ వైఫ్ పేరు ఏంటంటే రబియా ఉల్ దౌరానీ. ఓకే, రబియా ఉల్ దౌరానీ అతని వైఫ్ పేరు. ఓకే, సో ఇట్ ఈస్ అ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ముఘల్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. బీబీకా మక్బారా ఏదైతే ఉందో, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ అ స్క్వేర్ ప్లాట్ఫామ్, ఒక రేజ్డ్ స్క్వేర్ ప్లాట్ఫామ్ మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో, ఇది 19 feet, ఇట్ విల్ బి 19 feet హై. ఓకే, అండ్ ఆల్సో దీంట్లో 4 మినరేట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రతి దానికి ప్రతి మినరేట్ ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ హ్యావ్ అ హైట్ ఆఫ్ 72 feet అండ్ హ్యావ్ ద 144 స్టేర్స్ ఉంటాయి అనమాట ఆన్ ద టాప్. సో దెర్ ఈస్ ఆల్సో ఎ మాస్క్ టు ది వెస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్. దీనికి వెస్ట్ లో మాస్క్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ద దక్కనీ తాజ్ ఆర్ తాజ్ ఆఫ్ డెక్కన్. డెక్కన్ యొక్క తాజ్ మహల్ లాగా దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. యాజ్ దీని స్ట్రక్చర్ అనేది ఇట్ వాస్ మోడల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తాజ్ మహల్ ఎలా అయితే మోడలింగ్ చేశారో దానిలాని ఈ పర్టికులర్ టాంబ్ ఆఫ్ బీబీని కూడా మోడల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదన్నమాట దీనికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఆప్షన్ డి పెట్టారో వాళ్ళది రైట్ ఆన్సర్. సో ఎవరైతే పెట్టారో +1 should be scored. Now let us go to another question. So now let us see question number 4. Which of the following was the head of the army in the Mughal period? Mughal period lo who was heading the army? Shanehi Peel, Mir Bakshi, Wazir, Sawahenigar. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్టో ఒకసారి ట్రై చేయండి.
Which of the following is heading the army? సో ట్రై చేశారు అనుకుంటున్నాను. మీర్ బక్షి విల్ బి హెడింగ్ ది ఆర్మీ అనమాట ఇన్ ద ముఘల్ పీరియడ్. సో ద హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ మిలిటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ముఘల్స్, హెడ్ ఆఫ్ ది మిలిటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ముఘల్స్ ని మనము బక్షి అంటాం అనమాట. హీ వాజ్ ద బక్షి. ఓకే, సో బక్షి వాజ్ అపాయింటెడ్ బై ద ఇంపీరియల్ కోర్ట్ అనమాట. ఇంపీరియల్ కోర్ట్ రికమెండేషన్ ద్వారా ఇతన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చెకింగ్ హార్సెస్ ని చెక్ చేయడం, అండ్ ఆల్సో సోల్జర్స్ ని కూడా మెయింటైన్ చేయడం అనేది ఇవన్నిటిని చెక్ చేస్తూ ఉండేవాడు. అండ్ ఆల్సో పే బిల్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ పే టు ద మన్సబ్దార్స్ అండ్ సోల్జర్స్, అవిటిని కూడా హీ యూస్ టు ఇష్యూ అనమాట. దిస్ వాజ్ ది అనదర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీర్ బక్షి. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిమ్, హీ యూస్ టు లైక్ ఏమంటారు, లీడింగ్ నోబల్స్ నుంచి ఇతన్ని అపాయింట్ చేశారు. అండ్ ఆల్సో హిస్ మెయిన్ వర్క్ వాస్ టు హ్యావ్ లైక్ ఇన్ఛార్జ్ లాగా ఉండేవాళ్ళు. హిస్ మెయిన్ వర్క్ వాస్ టు లీడ్ లైక్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కి ఇన్ఛార్జ్ లాగా ఇతను లైక్ హీ యూస్ టు act as an in charge of intelligence gathering, and also he used to make recommendations to the emperor regarding the military appointments. So this is very important. Military appointments ki sambandhinchina recommendations and also వాళ్ళ యొక్క ప్రమోషన్ కి సంబంధించిన లైక్ recommendations ఇతను ఎంపరర్ కి ఇచ్చేవారు అనమాట. ఓకే, యూస్ టు గివ్ ఇట్ టు ది ఎంపరర్. సో ఒకటి వచ్చేసి మనకి పే బిల్స్ ని ఇష్యూ చేయడం, ఇంకొకటి వచ్చేసి హార్సెస్ కరెక్ట్ గా ప్రాపర్ గా మెయింటైన్ అవుతున్నాయా లేవా చూడడం. హీ వాజ్ యాక్టింగ్ as an in charge of intelligence gathering, and also he used to make recommendations to emperor with regards to military appointment and the promotions of the military personnel. So this was the functions of the Mir Bakshi anamata. So manaki option vachesi B is the right answer. Evaraithe proper ga pettaro +1 should be a score, and who didn't attempt should be 0. Evaraithe wrong pettaro -1 veskondi. Now let us go to another question of the day. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇన్ ముఘల్ ఎరా డ్యూటీ ఆఫ్ మీర్ బక్షి వాస్. మీర్ బక్షి యొక్క డ్యూటీ ఏంటి? ఇంతకు ముందే చదివాము. దిస్ షుడ్ బి ద రైట్ వన్. మీరు కరెక్ట్ గా పెట్టాలి. ఓకే, చార్జ్ ట్యాక్స్ ఫ్రమ్ ఫార్మర్స్, మెయింటైనింగ్ అకౌంట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, జస్టిస్, సూపర్విజన్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అఫీషియల్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సరో ట్రై చేయండి. సో ఐ థింక్ we haven't discussed this function, but ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి. సో ఇంతకు ముందు స్లైడ్ లో మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ ని డిస్కస్ చేయలేము. దిస్ డ్యూటీ వీ హ్యావెంట్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మీర్ బక్షి ఈస్ టు సూపర్వైజ్ ద ల్యాండ్ రెవెన్యూ అఫీషియల్స్ అనమాట. ఓకే, డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్ ద డ్యూటీ ఆఫ్ ద మీర్ బక్షి వాస్ టు సూపర్వైజ్ ద ల్యాండ్ అఫీషియల్స్. ఓకే, ల్యాండ్ రెవెన్యూ అఫీషియల్స్ ని సూపర్వైజ్ చేయడం. ఇన్ అడిషన్ అతను శాలరీస్ ఇష్యూ చేసేవారు మిలిటరీ డిపార్ట్మెంట్స్ కి, మన్సబ్దార్స్ కి, అండ్ ఆల్సో he used to act as an intelligence gathering, like supervisor or the chair, like ఏమంటారు, he was in charge లాగా వ్యవహరించేవాడు అనమాట ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కి. అండ్ ఆల్సో మిలిటరీ అపాయింట్మెంట్స్ లో వాళ్ళ యొక్క ప్రమోషన్స్ లో ఎంపరర్ కి సహాయం చేసేవారు. అండ్ హీ యూస్ టు రికమెండ్ సమ్ పీపుల్ అనమాట. సో ఓకే, మీర్ బక్షి వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పే మాస్టర్. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to question number 6. సో క్వశ్చన్ నెంబర్ 6 చదువుతాను చూడండి. డ్యూరింగ్ ద ముఘల్ రూల్ టైంలో ద కాపర్ కాయిన్ వాజ్ నోన్ యాజ్. కాపర్ కాయిన్ ని ఏమనే వాళ్ళు ముఘల్ రూల్ టైంలో? ఏ రూపీ, బి దామ్, సి టాంకా, డి షంసి. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారని అనుకుంటున్నాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ దామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ ద స్టాండర్డ్ ముఘల్ కరెన్సీ సిస్టమ్, Mughal currency system. In the standard Mughal currency system, there were 3 basic coins. 3 basic coins ఉండేవి. ఒకటి మోహుర్, ఓకే, ఇంకొకటి వచ్చేసి మనకి రూపీ, ఇంకోటి వచ్చేసి దామ్. ఓకే, సో మనకి ఏంటంటే ఈ మోహుర్ వచ్చేసి మనకి గోల్డ్ అనమాట. ఓకే, గోల్డ్ కరెన్సీ. వేర్ యాజ్ రూపీ వచ్చేసి సిల్వర్. దామ్ వచ్చేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇట్ ఈస్ అ కాపర్ కాయిన్. ఓకే,
So copper coin was adopted both as the money of account and as the standard of value also. Money laga and also value ilaga కూడా దాన్ని ట్రీట్ చేయడం జరిగింది అనమాట. డ్యూరింగ్ ద లైక్ ఏమంటారు ఈ పర్టికులర్ 2 ఫంక్షన్స్ ని ఎవరి టైంలో అడాప్ట్ చేసుకున్నారు అంటే అక్బర్ టైంలో. అక్బర్ డ్యూరింగ్ ద reign of Akbar, copper was adopted both as the money of account and also standard of value లాగా కూడా ట్రీట్ చేసేవాళ్ళు అక్బర్ టైంలో. సో దిస్ ఇస్ అబౌట్ ది కాయిన్స్ ఆర్ ద కరెన్సీ సిస్టమ్ డ్యూరింగ్ ద ముఘల్ కరెన్సీ టైం. ఓకే, ముఘల్ రూల్. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి కాపర్ కాయిన్ ని దామ్ అంటాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 6th ఆన్సర్ కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్ us go to question number 7. So question number 7 చూడండి. Who among the following Mughal emperors shifted their emphasis from illustrated manuscripts illustration నుంచి and individual portrait to album and individual portrait వైపు ఎవరు ఎంఫసిస్ ని షిఫ్ట్ చేయడం జరిగింది? ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ లో హుమాయూనా, అక్బరా, జహంగీరా, షాజహానా. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒక్కసారి. సో ట్రై చేశారు అని అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి జహంగీర్ అనమాట. జహంగీర్ హ్యాస్ షిఫ్టెడ్ హిస్ ఎంఫసిస్ ఫ్రమ్ ఇలస్ట్రేటెడ్ మనుస్క్రిప్ట్స్ నుంచి ఆల్బమ్ అండ్ ఇండివిజువల్ పోర్ట్రేట్ వైపు అతని ఎంఫసిస్ అనేది మార్చుకోవడం జరిగింది. ద ముఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఎప్పుడు ఆరిజినేట్ అయిందంటే Mughal school of painting has been originated during the reign of Akbar in 1560 AD లో అక్బర్ రెయిన్ టైంలో మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరిగింది అనమాట. ముఘల్ పెయింటింగ్స్ రివాల్వ్డ్ అరౌండ్ ద థీమ్స్ ఆఫ్ బ్యాటిల్స్. ఓకే, థీమ్స్ ఏముండేవి అంటే ముఘల్ యొక్క పెయింటింగ్స్ లో బ్యాటిల్స్ గురించి, హంటింగ్ సీన్స్ గురించి, ఓకే, వైల్డ్ లైఫ్ గురించి, పోర్ట్రేట్స్ గురించి ఉండేవన్నమాట. ఇంకా ఎక్సెట్రా వేరేవి కూడా ఉండేవి. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హుమాయూన్ గురించి చూస్తే మీరు చూడండి. హుమాయూన్, ఇక్కడ హుమాయూన్ ఇచ్చారు కదా. సో హుమాయూన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. హుమాయూన్ హీ రూల్డ్ ఫ్రమ్ 1530 to 1540 అండ్ మళ్ళీ 1555 నుంచి 1556 వరకు ఇతని రూలింగ్ టైం ఉండేది అనమాట. సో హీ వాజ్ ద సన్ ఆఫ్ బాబుర్ యొక్క సన్. ఓకే, హీ ఫాట్ 2 battles అగేన్స్ట్ షేర్ షా సూరి. ఓకే, చౌసా ఒకటేమో చౌసాలో చేశాడు, ఒక బ్యాటిల్ ఏమో చౌసాలో జరిగింది, ఇంకో బ్యాటిల్ వచ్చేసి మనకి కన్నౌజ్ లో జరిగింది ఈ హుమాయూన్ అండ్ షేర్ షా సూరితో. ఓకే, అండ్ హీ వాస్ కంప్లీట్లీ డిఫీటెడ్ బై షేర్ షా సూరి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ హుమాయూన్ బ్రీఫ్ గా. అండ్ ఇప్పుడు మనం కొంచెం అక్బర్ గురించి తెలుసుకుందాం. సో దిస్ పర్టికులర్ నేను ఏదైతే చెప్తున్నానో దిస్ విల్ యాక్ట్ ఎస్ ఎ రివిజన్ ఫర్ యూ, ఆర్ కొత్తగా ఏమైనా పాయింట్స్ తెలియకపోతే తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను. అక్బర్ చూడండి, అక్బర్ సెకండ్ ఆప్షన్ లో ఉన్నాడు కదా. అక్బర్ వచ్చేసి మనకి ఇతని రూల్ 1556 నుంచి 1605 వరకు ఇతని రూల్ అనేది కంటిన్యూ అయింది అనమాట. సో ఎంపరర్ అక్బర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫౌండెడ్ ద సిటీ, ద నేమ్ ఆఫ్ ద సిటీ వచ్చేసి ఇల్లాహాబాద్, విచ్ వాజ్ లేటర్ నోన్ యాజ్ అలహాబాద్. ఇల్లాహాబాద్ అనే సిటీని కనుక్కోవడం జరిగింది అనమాట. లేటర్ దాన్ని అలహాబాద్ అని పిలవడం మొదలు పెట్టాము. ఇతను దిన్ ఇలాహి అని ఒక కొత్త రిలీజియన్ ని కనిపెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ మన్సబ్దారీ సిస్టమ్. అక్బర్ డిఫీటెడ్ హేము. ఓకే, హేముని డిఫీట్ చేయడం జరిగింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో. అండ్ ఆల్సో ఈ భారతీ ఖానా ఏదైతే ఉందో దాన్ని ఫతేపూర్ సిక్రీలో బిల్డ్ చేయడం జరిగింది. ఈ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ సుల్హీకుల్ అంటాము. సుల్హీకుల్ని ఈ పాలసీని ఇతను ఫాలో అవ్వడం జరిగింది అనమాట. సో థర్డ్ ఆప్షన్ మనం జహంగీర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కదా. జహంగీర్ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే జహంగీర్ his rule was continued from 1605 to 1627. He was the eldest son of Akbar anamata. So Jahangir executed the 5th Sikh Guru Arjun Dev ni execute cheyadam jarigindi. Under Jahangir Mughal paintings అనేవి they have reached to the zenith అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ లో షాజహాన్ గురించి ఇచ్చారు. అవునా, షాజహాన్ గురించి చూసుకుంటే ఇతను రూల్ వచ్చేసి మనకి 1627 నుంచి 1658 మధ్యలో కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, హీ వాజ్ ద సన్ ఆఫ్ జహంగీర్ యొక్క కొడుకు షాజహాన్. ఓకే, ఫ్రెంచ్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ట్రావర్నియర్, హీ విజిటెడ్ దేర్ కింగ్డమ్ డ్యూరింగ్ ద షాజహాన్ రూల్. ఓకే, దివానీ ఆమ్ ఏవైతే ఉంటాయో ఏ హాల్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆడియన్స్ వీటిని
షాజహాన్ బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ మనుస్క్రిప్ట్స్ నుంచి ఆల్బమ్ అండ్ ఇండివిజువల్ పోర్ట్రేట్స్ కి ఎంఫసిస్ ఎవరు షిఫ్ట్ చేసుకున్నారు అంటే జహాంగీర్. కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో +1 షుడ్ బి a score. Now let us go to question number 8. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వేర్ ఈస్ తాన్సేన్స్ టాంబ్ లొకేటెడ్? తాన్సేన్ యొక్క టాంబ్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది? ఆప్షన్ ఏ ఆగ్రా, బి గ్వాలియర్, సి ఝాన్సీ, డి జైపూర్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకుని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గ్వాలియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఎవరైతే పెట్టారో +1 షుడ్ బి a score. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ తాన్సేన్ టాంబ్, తాన్సేన్ టాంబ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందని చెప్పాను, గ్వాలియర్ లో ఉంది. గ్వాలియర్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో. ఓకే, సో ద చైల్డ్హుడ్ నేమ్ ఆఫ్ ద తాన్సేన్ వచ్చేసి మనకి రామతను. So it is the name of the childhood name of the Tansen. Tansen was a disciple of Saint Muhammad Gauz anamata. Okay, he studied music near Swami Haridas. Swami Haridas దగ్గర ఇతను మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. ఈ స్వామి హరిదాస్ దగ్గర మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఏజ్ లో అంటే 12 years of ఏజ్ లో ఇతను మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఆఫ్టర్ హరిదాస్ తాన్సేన్ వాజ్ ఎడ్యుకేటెడ్ విత్ మొహమ్మద్ గ్వాజ్ ఫర్ 3 years. మొహమ్మద్ గ్వాజ్ ద్వారా 3 years ఎడ్యుకేట్ చేయబడ్డారు అనమాట. ఓకే, ద తాన్సేన్ సెరమనీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేయింగ్ ట్రిబ్యూట్. ఎవ్రీ టైం మనకి ఈ పర్టికులర్ తాన్సేన్ సెరమనీ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేయింగ్ ట్రిబ్యూట్ టు తాన్సేన్ కి ట్రిబ్యూట్ పే చేయడానికి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనకి తాన్సేన్ సెరమనీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ మంత్ లో గ్వాలియర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ కి అయితే ఆప్షన్ బి, ఎవరైతే ఆప్షన్ బి పెట్టారో +1 షుడ్ బి a score. Now let us go to question number 9. సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. విచ్ ముఘల్ రూలర్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాడ్ లెర్న్డ్ హిందూ మ్యూజిక్ ఫ్రమ్ లాలా కలావంత్? లాలా కలావంత్ నుంచి హిందూ మ్యూజిక్ ని ఏ ముఘల్ రూలర్ నేర్చుకోవడం జరిగింది? హుమాయూనా, జహాంగీరా, అక్బరా, షాజహానా. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయింటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి అక్బర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అక్బర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ముఘల్ ఎంపరర్ అక్బర్ హ్యాడ్ లెర్న్ హిందూ మ్యూజిక్ ఏదైతే ఉందో ఫ్రమ్ లాలా కలావంత్. లాలా కలావంత్ హ్యాడ్ థాట్ అక్బర్ ఎవ్రీ సౌండ్ ని, మ్యూజిక్ లో ఉన్న ఎవ్రీ సౌండ్ ని, బ్రీతింగ్ టెక్నిక్స్ ని అండ్ హిందీ లాంగ్వేజ్ లో ఉన్న ఈ సౌండ్స్ ని అండ్ ఆల్సో బ్రీతింగ్ టెక్నిక్స్ ని లాలా కలావంత్ అక్బర్ కి నేర్పించడం జరిగింది అనమాట. సో అక్బర్ వాజ్ గ్రేట్లీ ఎంతూసియాస్టిక్ అబౌట్ ద మ్యూజిక్ గురించి చాలా ఎంతూసియాస్టిక్ గా ఉండేవాడు. ఓకే, హీ వాజ్ హీ ఇంక్లూడెడ్ ఇన్ ద టాలెంటెడ్ మ్యూజిషియన్ తాన్సేన్ ఎవరైతే ఉంటారో ఇతన్ని నవరత్నాస్ లో, అక్బర్ యొక్క నవరత్నాస్ లో తాన్సేన్ ని కూడా ఇంక్లూడ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి అతను ఒక టాలెంటెడ్ మ్యూజిషియన్ కాబట్టి ఇంక్లూడ్ చేసుకున్నాడు. హీ ఆల్సో వెంట్ టు లిసన్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద సెయింట్ హరిదాస్ యొక్క మ్యూజిక్ ని వినడానికి కూడా ఇతను తరచుగా వెళ్ళేవాడు బృందావన్ కి. ఓకే, సెయింట్ హరిదాస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద టీచర్ ఆఫ్ ద తాన్సేన్ అనమాట. ఓకే, అకార్డింగ్ టు ఐఈ అక్బరీ ప్రకారం, ఓకే, ఐఈ అక్బరీ ఎవరు రాశారమ్మా? ఇట్ ఈస్ రిటన్ బై అబుల్ ఫజల్ దీన్ని రాయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ బుక్ 36 సూపర్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అక్బర్ యొక్క కోర్ట్ లో ఉండేవాళ్ళు అనమాట. ఓకే, డ్యూ టు అక్బర్స్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ దేర్ వర్ గ్రేట్ ప్రోగ్రెస్ సీన్ ఇన్ ద ఇన్స్ట్రుమెంటల్ అండ్ వోకల్ వాయిస్ డ్యూరింగ్ హిస్ రెయిన్. వోకల్ వాయిస్ లో ఇతని ఎరాలో వోకల్ మ్యూజిక్ కి చాలా ట్రెండ్ అనేది ఉండేదన్నమాట. ఓకే, సో ఇతని యొక్క కోర్ట్ లో ఇతను హిందీ, ముస్లిం ఇలా మ్యూజిషియన్స్ కి ఎలాంటి డిఫరెన్స్ అనేది చూపెట్టేవాడు కాదు. అక్బర్ ఆల్సో బిల్ట్ అ స్మాల్ ఐలాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫోర్ట్ ఎట్ ఫతేపూర్ సిక్రీ మధ్యలో మనకి స్మాల్ ఐలాండ్ ని ఇతను బిల్డ్ చేయడం జరిగిందంట ఫర్ ద పర్పస్ ఆఫ్ హోల్డింగ్ మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ ని పర్ఫార్మ్ చేయడానికి ఇక్కడ ఒక స్మాల్ ఏమంటారు మిడిల్ ఆఫ్ ద ఫోర్ట్ లో ఒక స్మాల్ ఐలాండ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట, ఆర్ బిల్డ్ చేయడం జరిగింది. అండ్ షాజహాన్ ఎవరైతే ఉన్నారో షాజహాన్, హీ వాజ్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ షాజహాన్ వాజ్ ఆల్సో ఏ సింగర్ అని చెప్పొచ్చు. ఓకే, హీ సాంగ్ సో మెలోడియస్లీ దట్ ద సూఫీ సెయింట్స్
యూస్ టు బికమ్ ఎమోషనల్ బై హిస్ సింగింగ్ అంట. సూఫీ సెయింట్స్ అనేవాళ్ళు ఎమోషనల్ అయిపోయారు షాజహాన్ పాడుతుంటే. కానీ మనకి లాలా కళావంత్ నుంచి నేర్చుకున్నది మాత్రం అక్బర్ కాబట్టి 9th క్వశ్చన్ కి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే సి ఆప్షన్ పెట్టారో ప్లేస్మెంట్ షుడ్ బి ఎ స్కోర్. ఓకే, నౌ లెట్ us go to question number 10th. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. హూ ట్రాన్స్లేటెడ్ బాబుర్ నామా ఇంటూ ఇంగ్లీష్? బాబుర్ నామాని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరు? ఓకే, లీడన్ అండ్ ఎర్స్కిన్, విలియం హాకిన్స్, ఫించ్, విలియం జోన్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దట్ ఈస్ జాన్ లీడెన్ అండ్ విలియం ఎర్స్కిన్. ఈ పర్టికులర్ పర్సన్స్ బాబుర్ నామాని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏ ఫర్ ద 10th క్వశ్చన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఏ పెట్టారో ప్లేస్మెంట్ షుడ్ బి ఎ స్కోర్. ఓకే, సో బాబుర్ నామా ఏదైతే ఉందో ఇట్ వాస్ ద బయోగ్రఫీ రిటర్న్ బై బాబుర్ అన్నమాట. అతని యొక్క ఓన్ లైఫ్ స్టోరీ ఏదైతే ఉంటుందో దాని యొక్క బయోగ్రఫీ రూపకంలో బాబుర్ రాసుకోవడం జరిగింది, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఈ పర్టికులర్ బుక్ ని మనము తుస్కి బాబ్రీ అని కూడా అంటాము. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో known as Tuski Babri. So Babur and Jahangir ఎవరైతే ఉన్నారో they are the only 2 emperors of the Mughal empire who wrote their own biographies. ఓన్ బయోగ్రఫీస్ రాసుకున్న ఈ ఎంపరర్స్ లో ఈ బాబుర్ అండ్ ఆల్సో జహంగీర్ వీళ్ళిద్దరూ ఓన్ బయోగ్రఫీస్ రాసుకోవడం అనమాట జరిగిందనమాట. బాబుర్ నామాని ఇట్ ఈస్ ఆల్సో నోన్ టు బి అ ఫస్ట్ ట్రూ బయోగ్రఫీ ఇన్ ఇస్లామిక్ లిటరేచర్ అని లాగా ట్రీట్ చేస్తారు ఇస్లామిక్ లిటరేచర్ లో. సో బాబుర్ నామా అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రూ ఆటోబయోగ్రఫీలో ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రూ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఇస్లామిక్ లిటరేచర్ అని ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో బాబుర్ నామా ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ రిటన్ ఇన్ చగటాయ్ టర్కిక్. ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే బాబుర్ నామా అతని యొక్క బయోగ్రఫీ చెరగటాయ్ టర్కిక్. ఓకే, ఈ చెరగకాయ్ టర్కిక్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ బాబుర్ వాళ్ళ మదర్ యొక్క మదర్ టంగ్ అనమాట. ఓకే, మదర్ యొక్క లాంగ్వేజ్ అది. ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ ఆల్సో. పర్షియన్ లాంగ్వేజెస్ కి కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది బై అబ్దుల్ రహీం ఖాన్ ఐ ఖాన్. అబ్దుల్ రహీం ఖాన్ ఐ ఖాన్ ఇతను పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. హీ వాజ్ ద సన్ ఆఫ్ బైరామ్ ఖాన్. సో ఇదన్నమాట బాబుర్ నామా గురించి. సో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది లీడన్ అండ్ ఎర్స్కిన్ కాబట్టి సో మనకి 10th క్వశ్చన్ కి ఆప్షన్ ఏ ఎవరైతే పెట్టారో ప్లేస్మెంట్ షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to question number 11. సో క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాము. ఢిల్లీస్ ఎడ్యుకేషన్ సెంటర్ విచ్ వాజ్ నోన్ యాజ్ మద్రాసీ బేగం విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్? మద్రాసీ బేగం ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారో విచ్ వాజ్ ఢిల్లీస్ ఎడ్యుకేషన్ సెంటర్? గుల్బదన్ బేగం, మహం అనగా, జియా ఉన్నిసా, జీనత్ ఉన్నిసా. ఈ పర్టికులర్ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆప్షన్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ మహం అనగా ఇస్ ద రైట్ ఆన్సర్. మహం అనగా బిల్డ్ ఖైరుల్ మంజిల్ మాస్ ని తను బిల్డ్ చేయడం జరిగింది అనమాట మహం అనగా. ఓకే, ఈ పర్టికులర్ మాస్క్ ని ముఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో బిల్డ్ చేయడం జరిగింది. లేటర్ ఈ పర్టికులర్ మాస్క్ అనేది ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ మద్రాసా లాగా దీన్ని లేటర్ ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ మద్రాసా అనమాట, విచ్ సర్వ్డ్ యాజ్ ఎ ఢిల్లీస్ ఎడ్యుకేషన్ సెంటర్. అండ్ నౌ ఇట్ స్టాండ్స్ అపోజిట్ టు పురాణా కిలాకి అపోజిట్ లో ఉంటుంది అనమాట. టుడే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మద్రాసీ బేగం అని కూడా ఇప్పుడు పిలుస్తున్నాము ఈ రోజు. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి మహం అనగా కాబట్టి బి ఆప్షన్ ఎవరైతే కరెక్ట్ పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to question number 12. సో క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 1996 IAS ప్రిలిమ్స్ లో అడిగడం జరిగింది యూపీఎస్సీలో. సో నస్తాలిక్ వాస్ అ పర్షియన్ స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ మెడైవల్ ఇండియా, ఎ రాగా కంపోజ్డ్ బై తాన్సేన్, ఎస్ఎస్ లీవెడ్ బై ముఘల్ రూలర్స్, a manual of code of conduct for the ulemas. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దట్ ఈస్ అ పర్షియన్ స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ మెడైవల్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నాస్తాలిక్ అనేది ఇట్ ఈస్ అ పర్సో Arabic script anamata. It is a Perso-Arabic script which was used as a preferred style for the variety of languages. Idi manaki ee particular script ni it was preferred style
ఫర్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాంగ్వేజెస్ ఏంటి అంటే ధారీ లాంగ్వేజ్, ఓకే, ఫాస్టో లాంగ్వేజ్, ఓకే. ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్‌లో కనబడతాయి. అండ్ ఆల్సో ఇట్ హాస్ గివెన్ అ రైజ్ టు పర్షియన్ అన్నమాట. పర్షియన్ లాంగ్వేజ్‌కి కూడా ఇట్ హాస్ బీన్ చూజన్ యాస్ ఎ స్టైల్ ఆఫ్ ది పర్షియన్ లాంగ్వేజెస్ ఆల్సో. నస్తారిక్స్ పాపులారిటీ అనేది మనకి ఇట్ హాస్ ఎక్స్టెండెడ్ టు ఈవెన్ సౌత్ ఏషియా కూడా ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందనమాట. వేర్ ద కాలిగ్రఫిక్ హ్యాండ్ ఈస్ యూటిలైజ్డ్ బై ది ఉర్దూ అండ్ కాశ్మీరీ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ కాలిగ్రఫిక్ హ్యాండ్ ఏదైతే ఉందో అది మనకి ఇండియాలో, పాకిస్తాన్‌లో అండ్ కాశ్మీరీ లాంగ్వేజెస్‌లో యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. Because of its usage and through its usage in various languages over the centuries, the Nastali script has developed as an exclusive relationship with the Punjabi and Urdu languages also. ఈ పర్టికులర్ స్క్రిప్ట్ కి ఉర్దూ లాంగ్వేజ్ కి అండ్ పంజాబీ లాంగ్వేజెస్ కి చాలా కామనాలిటీస్ ఆర్ మంచి రిలేషన్షిప్ ఉందని కూడా చెప్పొచ్చు. ఓకే. మనకి 12th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఏ ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to question number 13. Question number 13 చూద్దాము. Select the correct chronological order for the following Muslim rulers from the courts given below the names: Ahmad Shah Abdali, Muhammad Shah, Jahangir, Bahadur Shah II. క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ 3214 ఇస్ రైట్ అనమాట. ఓకే, మీరు చూసుకుంటే కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది అబౌవ్ మెన్షన్డ్ ముస్లిం రూలర్స్ ఇస్ as follows. సో జహంగీర్, ఫస్ట్ జహంగీర్, హీ రూల్డ్ ఫ్రమ్ 1605 నుంచి 1627 వరకు ఇతను రూల్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మొహమ్మద్ షా రూల్డ్ ఫ్రమ్ 1719 to 1748 AD. ఓకే. నెక్స్ట్ సో ఫస్ట్ 3, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, ఓకే, 3, 2, నెక్స్ట్ 1 కదా. అహ్మద్ షా అబ్దాలి, ఓకే, an Afghan invader. He's an Afghan invader. He fought in the third battle of Panipat అన్నమాట. మనకి అహ్మద్ షా అబ్దాలి ఇన్ ద ఇయర్ 1761 ఆ టైంలో ఉన్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి బహదూర్ షా II. ఓకే. సో బహదూర్ షా II జఫర్, హీ రూల్డ్ ఫ్రమ్ 1837 నుంచి 1857 AD మధ్యలో రూల్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ కింగ్స్ ఆర్ గివెన్ ముస్లిం రూలర్స్. సో మనకి జహంగీర్, తర్వాత మహమ్మద్ షా, తర్వాత అహ్మద్ షా అబ్దాలి అండ్ బహదూర్ షా II జఫర్. సో మనకి 3214 ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 13th క్వశ్చన్ కి ఆప్షన్ సి పెట్టిన వాళ్ళు +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to 14th క్వశ్చన్. Question number 14 చూద్దాము. The last son of Indian glory has been used for. Last son of Indian glory అనేది ఎవరికి యూజ్ చేయడం జరిగింది? శివాజీకా, పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, హేము. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి పృథ్వీరాజ్ అనమాట. పృథ్వీరాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఎంపరర్ హేమచంద్ర విక్రమాదిత్య ఎవరైతే ఉన్నారో, హీ వాజ్ ద హిందూ కింగ్ అనమాట. He was the Hindu king. He ruled in India in the medieval period in the 16th century. 16th century లో ఇతను రూల్ చేయడం జరిగింది. This was an important time in the Indian history. Both Mughals ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో ఆఫ్ఘన్ డైనస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే వర్ రెడీ టు రూల్ ఢిల్లీ అనమాట ఈ పర్టికులర్ టైంలో. ఓకే, మెనీ హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ కాల్డ్ హేము ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. సో నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ దేని గురించి చెప్తున్నాను? డి ఆప్షన్ గురించి చెప్తున్నా. హేముని మనకి ఏమని పిలిచేవాళ్ళంటే ఎంపరర్ ఆఫ్ ఇండియా, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళు హేముని. హీ సర్వ్డ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆదిల్ షా సూరికి చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. అండ్ ఆల్సో హీ ఫాట్ అగేన్స్ట్ ముఘల్స్ అండ్ ఆల్సో ఆఫ్ఘన్స్ కి అగేన్స్ట్ గా హేము లైక్ హీ ఫాట్ అనమాట. హీ వన్ 22 బ్యాటిల్స్ 22 బ్యాటిల్స్ ని ఇతను హీ వన్ అనమాట ఫర్ ఆదిల్ షా కోసం 22 బ్యాటిల్స్ ని విన్ అవ్వడం జరిగింది. హీ వాజ్ క్యాప్చర్డ్ అన్కాన్షియస్ డ్యూరింగ్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్
సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ లో అక్బర్ కి హేముకే కదా మనకి ఫైట్ జరిగేది. సో హీ వాజ్ క్యాప్చర్డ్ బై అక్బర్ ఇన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అనమాట. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పృథ్వీరాజ్ గా నేను హేము గురించి ఎందుకు చెప్పానంటే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో పృథ్వీరాజ్ గురించి చూసుకుంటే మనము పృథ్వీరాజ్ గురించి చూసుకుంటే హీ వాజ్ ద హిందూ కింగ్ ఆఫ్ చౌహాన్ డైనెస్టీ కింగ్ అనమాట, హూ రూల్డ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఆజ్మీర్ అండ్ ఆల్సో ఢిల్లీ. ఈ ఏరియాస్ ని ఇతను రూల్ చేయడం జరిగింది అనమాట ఇన్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద 12th century. ఓకే, నార్త్ ఇండియాలో ఇతను రూల్ చేయడం జరిగింది. హీ టుక్ ఓవర్ ద థ్రోన్ ఆఫ్ రాజ్గిర్ ఇన్ ద ఆజ్మీర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 years కి ఇతను థ్రోన్ ని తీసుకోవడం జరిగింది ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ లో ఎవరున్నారు? రాణా ప్రతాప్ ఉన్నారు. రాణా ప్రతాప్ గురించి చూసుకుంటే రాణా ప్రతాప్ హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ద రాజ్పుట్ డైనెస్టీ ఆఫ్ మేవార్ యొక్క రాజ్పుట్ డైనెస్టీకి కింగ్ అనమాట ఇతను. హీ డి నాట్ యాక్సెప్ట్ ద ముఘల్ ఎంపరర్ అక్బర్ అండ్ స్ట్రగుల్డ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇతను స్ట్రగుల్ చేయడం జరిగింది అనమాట అగేన్స్ట్ అక్బర్. హీ వాజ్ ఆల్సో డిఫీటెడ్ బై ముఘల్స్ ని ద్వారా ఇతను డిఫీట్ చేయబడ్డాడు డ్యూరింగ్ మెనీ బ్యాటిల్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఉన్నారు? శివాజీ ఉన్నారు. శివాజీ వాజ్ బోర్న్ ఇన్ శివనేరి దుర్గ్ అనే ఏరియాలో మనకి శివాజీ పుట్టారనమాట. ఇతని ఫాదర్ మనకి తెలిసిందే షాజీ భోన్స్లే. హీ వాజ్ ద పవర్ఫుల్ ఫ్యూడల్ లార్డ్ అనమాట. వీళ్ళ ఫాదర్ పవర్ఫుల్ ఫ్యూడల్ లార్డ్. హిజ్ మదర్ వాజ్ జీజాబాయ్ జాదవ్. ఓకే, జీజాబాయ్ జాదవ్ వాళ్ళ మదర్ నేమ్. సో షీ వాజ్ ఆల్సో టాలెంటెడ్ ఉమెన్. సో తను వచ్చేసి కుల్ అనే వాళ్ళల్లో షీ వాజ్ బోర్న్ అనమాట. శివాజీస్ ఎల్డర్ బ్రదర్ వచ్చేసి మనకి సాంబాజీ. అతను వాళ్ళ ఫాదర్ తోని షాజీతోని మనకి షాజీ భోన్స్లేతోనే సంభాజీ భోన్స్లే కూడా ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు అనమాట చాలా టైం వరకు. సో దిస్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శివాజీ, రాణా ప్రతాప్ అండ్ హేము. నేను ఇక్కడ ఎక్కువగా హేము గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అండ్ ఆల్సో సెవెరల్ అదర్ ఎగ్జామ్స్ లో మనకి అతని గురించి అడిగారు కాబట్టి నేను ఫస్ట్ హేము గురించి చెప్పాను. ఓకేనా, సో మనకి ఇక్కడ పర్టికులర్ 14th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి పృథ్వీరాజ్ కాబట్టి పృథ్వీరాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 14th. ఓకే, సో అకార్డింగ్ టు బిఎన్ లునియా, పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ ద లాస్ట్ సన్ ఆఫ్ ఇండియన్ గ్లోరీ. ఎవరన్నారంటే బిఎన్ లునియా అనే ఒక హిస్టారియన్ ప్రకారం హీ వాజ్ ట్రీటెడ్ as the last son of Indian glory. Okay, B is the right answer for question number 14. Question number 15 చూడండి. Which of the following pair building of Mughal period and place is not correctly matched? ఓకే, ముఘల్ పీరియడ్ యొక్క బిల్డింగ్ అండ్ ప్లేస్ ని ఎక్కడ మ్యాచ్ కాలేదని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ లో షేర్షా టామ్ ససారంలో ఉందా, హుమాయూన్ టామ్ ఢిల్లీ, జహాంగీరీ మహల్ బుర్హాన్పూర్, బులాంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ, బీబీ కా మక్బారా ఔరంగాబాద్. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఏది రాంగ్ ఆన్సరో ట్రై చేయండి. ఏది రాంగ్ పేర్ అని అడుగుతున్నారు, సో ఆప్షన్ ట్రై చేయండి. పాజిటివిటీ అండ్ రైట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి జహాంగీరీ మహల్. సో మనకి షేర్షా టాంబ్ వచ్చేసి ససారంలోనే ఉంది, హుమాయూన్ టాంబ్ ఢిల్లీలో ఉంది, బులాంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో ఉంది, బీబీకా మక్బరా ఔరంగాబాద్ లో ఉంది. ఐఎమ్ సారీ, జహాంగీరీ మహల్ మాత్రం మనకి ఆగ్రాలో ఉందన్నమాట. జహాంగీరీ మహల్ అనేది ఆగ్రాలో ఉంది. ఇట్ వాస్ బిల్ట్ బై అక్బర్. సో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 15. సో 15th కి ఆప్షన్ సి పెట్టిన వాళ్ళు +1 should be a score. Now let us go to question number 16. Question number 16 చూడండి. At which of the following places is the famous Sikh Gurudwara located? Famous Sikh Gurudwara అనేది ఏ ప్లేస్ లో లొకేట్ అయి ఉంది? రూప్కంద్, హేమ్కంద్, తారాకండ్, బ్రహ్మకండ్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ హేమ్కుంద్ అనమాట. హేమ్కుంద్ వచ్చేసి మనకి ఇట్ ఇస్ అ ఫేమస్ సిక్ గురుద్వారా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హేమ్కుంద్. హేమ్కుంద్ వచ్చేసి మనకి చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ లో లొకేట్ అయి ఉందన్నమాట. చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ లో ఈ పర్టికులర్ ప్లేస్ లొకేట్ అయింది. సో మనకి 16th క్వశ్చన్ కి ఆప్షన్ ఏంటంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, బి పెట్టిన వాళ్ళు +1 should be a score. Now let us go to another question, that is question number 17th. Okay, క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. విచ్ సిక్ గురు వాజ్ బోర్న్ ఇన్ పాట్నా? పాట్నాలో పుట్టిన సిక్ గురు ఎవరు? నానక్, తేజ్ బహదూర్, హరి
గోవింద్ సింగ్. ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏది రైట్ ఆన్సర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, దట్ ఈస్ గోవింద్ సింగ్ అనమాట. గోవింద్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం కొన్ని కీ పాయింట్స్ అబౌట్ గురు గోవింద్ సింగ్ గురించి చూద్దాము. సో గురు గోవింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో ద లాస్ట్ ఆఫ్ ద 10 సిక్ గురూస్ అనమాట. హీ వాజ్ ద 10th సిక్ గురు. గురు గోవింద్ సింగ్ వచ్చేసి మనకి ఆన్ 22 డిసెంబర్ 1666 లో పాట్నా బీహార్ లో పుట్టడం జరిగింది. ఓకే, హిస్ బర్త్ యానివర్సరీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నానక్ షాహీ క్యాలెండర్ ప్రకారం ఇతని బర్త్ యానివర్సరీ అనేది జరుపుకుంటాము. యాక్చువల్లీ నానక్ షాహీ క్యాలెండర్ ప్రకారం ఇతని బర్త్డే మనకి Jan 20 జరుపుకున్నాము. Jan 20 జరుపుకుంటాము. ఒక్కొక్కసారి జాన్ లో వస్తుంది, ఒక్కొక్కసారి తర్వాత వస్తుంది, అలా అనమాట. ఓకే, ఇది 2020లో Jan 20 జరుపుకున్నాం అనమాట. వెరస్ 2019లో Jan 2 వచ్చింది. ఇలా ఈ క్యాలెండర్ ప్రకారం డేట్ మారుతూ ఉంటుంది అనమాట. సో హీ బికేమ్, ఈ గురు గోవింద్ సింగ్ వచ్చేసి మనకి ఈ బికేమ్ ద సిక్ గురు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 ఇట్ సెల్ఫ్. 9 years ఉన్నప్పుడే ఇతను సిక్ గురువుగా మారిపోయారు. ఎప్పుడు అంటే అతని ఫాదర్ డిమైజ్ తర్వాత. సో వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే గురు తేజ్ బహదూర్. ఓకే, he was the 9th Sikh Guru అనమాట. ఓకే, he was assassinated in 1708. 1708 లో he was assassinated by జంషేద్ ఖాన్ అండ్ వాసిల్ బేగ్ అనమాట. ఎవరు అసాసినేట్ చేశారు? జంషేద్ ఖాన్ అండ్ వాసిల్, WASIL, వాసిల్ బేగ్. ఓకే, వీళ్ళు అతన్ని అసాసినేట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ the Sikh Guru who is born in Patna, that is Gobind Singh. Okay, manaki option D is the right answer for question number 17. Now let us go to another question. So question number 18 చూడండి. How many years ago Khalsa Panth started? Khalsa Panth అనేది మనకి ఎన్ని ఇయర్స్ ముందు it was started అని అడుగుతున్నారు. 150, 300, 200, 400? ఓకే, ట్రై చేయండి పాజ్ చేసుకొని. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 300 years అనమాట. ఓకే, ఖాల్సా పంత్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 13th April 1699 మనకి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఆన్ ద డే ఆఫ్ బైశాఖి రోజు మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు బై 10th సిక్ గురు. ఇంతకుముందు అతని గురించి చెప్పుకున్నాం కదా, గురు గోబింద్ సింగ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మనకేంటంటే ఇది ఎక్కడ చేశారు అంటే ఆనంద్ సాహిబ్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 300 years అయింది దీన్ని ఫౌండ్ చేసి. ఖాల్సా పంత్ వాజ్ ఫౌండెడ్ బై గురు గోవింద్ సింగ్ ఇన్ 1699. సో గురు గోవింద్ సింగ్ వచ్చేసి మనకి 10th సిక్ గురు అనమాట. సో 9th సిక్ గురు తెలుసు కదా మీకు, గురు తేజ్ బహదూర్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గురు గోవింద్ సింగ్. సో మీరు చూసుకుంటే ఫస్ట్ సిక్ గురు గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ సిక్ గురు చూద్దాం. గురు నానక్ దేవ్ ఎవరైతే ఉన్నారో, గురు నానక్ దేవ్ వాజ్ ద ఫస్ట్ సిక్ గురు అనమాట. గోల్డెన్ టెంపుల్ వచ్చేసి, సో గురు నానక్ దేవ్ ఇస్ ద ఫస్ట్ సిక్ గురు. గోల్డెన్ టెంపుల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే గోల్డెన్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై గురు రామ్దాస్. ఓకే, గురు అర్జన్. ఓకే, ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి గురు అర్జన్ దేవ్ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద ముఘల్ ఎంపరర్ జహాంగీర్ ఇతన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఖాల్సా పంత్ వచ్చేసి మనకి గురు గోబింద్ సింగ్. ఓకే, వెరాజ్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి గురు హరకృష్ణన్. హీ వాజ్ ద యంగెస్ట్ సిక్ గురు అనమాట. హీ బికేమ్ అ సిక్ గురు ఎట్ ద ఏజ్ ఆఫ్ 5. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద సిక్ గురూస్. సో ఇవి మీకు వేరియస్ ఎగ్జామ్స్ లో అడుగుతారు కాబట్టి చెప్పాను. ఐ రిపీట్ ఇట్ అగైన్ ఫర్ యూ. సో మనకి ఏంటంటే గురు
Tej Bahadur is the 9th Sikh Guru, is the father of Guru Gobind Singh, who is the founder of Guru Gobind Singh is the founder of the Khalsa Panth అన్నమాట. ఓకే 300 years ago దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఎవరు చేశారు అంటే గురు రామదాస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సిక్ గురు ఎవరంటే గురు నానక్ దేవ్. గురు అర్జన్ దేవ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ బై ముఘల్ ఎంపరర్ జహాంగీర్. ఓకే గురు హరికృష్ణ ఎవరైతే ఉన్నారు ఈస్ ద యంగెస్ట్ వన్ టు బికమ్ అ సిక్ గురు, దట్ ఈస్ అట్ ద ఏజ్ ఆఫ్ 5. సో దిస్ ఇస్ ద సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు చూసుకుంటే 10 సిక్ గురుస్ ఎవరెవరు ఉన్నారంటే గురు నానక్ ఫస్ట్, ఓకే, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద సిక్కిజం అని కూడా చెప్పొచ్చు. ఈస్ ట్రీటెడ్ యాజ్ అ ఫస్ట్ హ్యూమన్ గురు ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామదాస్. గురు రామదాస్ వచ్చేసి అమృత్సర్ సిటీని కూడా మనకి హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ది అమృత్సర్ సిటీ ఆల్సో. హీస్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ది గోల్డెన్ టెంపుల్. ఓకే నెక్స్ట్ గురు అర్జన్ దేవ్. ఓకే గురు అర్జన్ దేవ్ వచ్చేసి ఈస్ అ గ్రేట్ స్కాలర్. Okay, he has compiled many scriptures of the Sikh also, like Adi Granth edaithe unnaro he compiled anamata Guru Arjan Dev. Next Guru Hari Gobind, Guru Hararai, okay, Guru Har Krishnan, who is the youngest one to join, Guru Tej Bahadur, Guru Gobind Singh. So these are the details about the Sikh Gurus anamata. Okay, now let us go to 18th question. Question number 19 చూద్దాం. Where was the capital of Shivaji located? రాయ్గర్, సతారా, పురందర్, తంజూర్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకుని ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ రైట్ అవుట్. సో ట్రై చేశారనుకుంటున్నా. మనకి ఆప్షన్ 1 దట్ ఈస్ రాయ్గర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ పాయింట్స్, రాయ్గర్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ శివాజీ. సో శివాజీ గురించి కొన్ని కీ పాయింట్స్ నేర్చుకుందాం. సో ఇంతకుముందు కూడా చదివాం, బట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ వాజ్ ద మరాఠా రూలర్. హీ వాజ్ బోర్న్ ఆన్ 19th Feb 1630లో పుట్టడం జరిగింది. ఎక్కడ అంటే శివనేరి ఫోర్ట్ లో పుట్టారనమాట. ఓకే ఇది ఎక్కడ ఉంటుంది అంటే పూణే డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంటుంది అనమాట. ఓకే శివాజీ వాజ్ గివెన్ ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇన్ ద మిలిటరీ వార్ఫేర్ లో అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఇతనికి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. లేటర్ 1640లో ఇతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది టు సాయిబాయి. ఓకే అండ్ శివాజీ డిస్ప్లేస్ హిస్ మిలిటరీ జీల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యాజ్ అ టీనేజర్ గా 1645లో అతని మిలిటరీ జీల్ ని ఎక్స్ప్రెస్ చేయడం డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. ఈ సక్సెస్ఫుల్లీ గాట్ కంట్రోల్డ్ ఓవర్ ది తోర్నా ఫోర్ట్ ని కంట్రోల్ చేయడం జరిగింది, విచ్ వాజ్ అండర్ ద బీజాపూర్ కింద ఇది ఉండేదన్నమాట తోర్నా ఫోర్ట్. హీ ఆల్సో అక్వైర్డ్ కొండనా ఫోర్ట్ ని కూడా ఇతను అక్వైర్ చేయడం జరిగిందనమాట. సో ఇవి రెండు ఏదైతే తోర్నా ఫోర్ట్ అండ్ కొండనా ఫోర్ట్స్ ఉన్నాయో అవి రెండు ఆదిల్ షా ఆఫ్ బీజాపూర్ కింద ఉండేవన్నమాట. ఓకే దెన్ గాట్ షాజీ ఇంప్రిజన్డ్ ఇన్ అ బిట్ టు కంటైన్ శివాజీ అనమాట. సో ఇది సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది శివాజీ అని చెప్పొచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ శివాజీ ఇస్ రాయ్గర్. సో రాయ్గర్ ఎవరైతే పెట్టారో ఆప్షన్ ఏ ఎవరైతే పెట్టారో +1 షుడ్ బి స్కోర్. నౌ లెట్ us go to question number 20. Question number 20 చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద శివాజీస్ గురు రిలీజియస్ గురు ఎవరైతే ఉంటారో తన పేరు ఏంటి అని అడుగుతున్నారు. రామ్దాస్, తుకారాం, వమన్ పండిత్, గగాభట్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆప్షన్ ఏ దట్ ఇస్ సమర్థ్ రామదాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. హిజ్ నేమ్ ఇస్ టోటల్ నేమ్ వచ్చేసి సమర్థ్ రామదాస్. ఓకే సో ఇతను హీ వాజ్ ద రిలీజియస్ గురు ఆఫ్ శివాజీ. సో డ్యూరింగ్ ద శివాజీ రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో చాలా మంది రిలీజియస్ సెయింట్స్ దే మేడ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ద మహారాష్ట్రలో వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉంటుంది అనమాట. శివాజీ మహారాజ్ వాజ్ ఇన్స్పైర్డ్ బై రామ్దాస్ స్వామి నుంచి ఇతను ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. దట్స్ వై హీ వాజ్ మేడ్ యాజ్ ద రిలీజియస్ గురు ఆఫ్ శివాజీ. He gathered the people together and made a valuable contribution towards strengthening the Swarajya movement ని strengthen చేయడానికి ఇతను చాలా మంది కలెక్టివ్ చేశారు పీపుల్ ని. ఓకే ఫేమస్ లిటరేచర్ ఆఫ్ సమర్థ్ రామదాస్ వచ్చేసి మనకి సమర్థ్ రామదాస్ లిటరేచర్స్ లో ఇంపార్టెంట్ వచ్చేసి శ్రీమద్ గ్రంథరాజ్ దాస్బోధ్. ఓకే శ్రీమద్ గ్రంథరాజ్ దాస్బోధ్. ఇంకొకటి వచ్చేసి మనాకే షోక్. నెక్స్ట్ వచ్చేసి మారుతి స్తోత్ర.
Maruti Stotra. These are the important works of manaki Ramdas Swami, okay, or Samarth Ramdas. So manaki option A is the right answer for question number 20. Evaraithe correct pettaro +1 should be a score. Now let us go to question number 21. Question number 21 చూడండి. At the time of Aurangzeb's death, the Maratha leadership was in the hands of. Maratha leadership ఎవరి హ్యాండ్స్ లో ఉంది ఔరంగజేబ్ డెత్ టైంలో? సాంబాజీ, రాజారాం, జీజాబాయ్, తారాబాయ్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సరో ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి తారాబాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. తారాబాయ్ బోన్స్ లో ఎవరైతే ఉన్నారో షీ వాజ్ ద రెజెంట్ ఆఫ్ ది మరాఠా ఎంపైర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1700 నుంచి 1708 వరకు. షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ ద ఛత్రపతి రాజారాం భోన్స్లేకి షీ వాజ్ ద క్వీన్ అనమాట. అండ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ది ఫౌండర్ ఛత్రపతి శివాజీ యొక్క డాటర్ ఇన్ లా అనమాట ఈ తారాబాయ్. ఓకే, సో షీ అక్లెయిమ్డ్ ఫర్ రోల్ ఇన్ కీపింగ్ అలైవ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది resistance against the Mughal occupation of the Maratha territories. Like Marathas territories ni occupy చేసుకున్నప్పుడు Mughals కి against గా she showed the resistance అన్నమాట after the death of their husband, and she acted as a regent for the minor child. సో మైనర్ సన్ ఎవరైతే ఉన్నారో అతనికి రెజెంట్ లాగా ఈమె ఉండేదన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్స్ డెత్ ద మరాఠా లీడర్షిప్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద తారాబాయ్ ఉంది. తారాబాయ్ కేమ్ ఫ్రమ్ ద మొహితీ క్లాన్. సో తారాబాయ్ గురించి చూసుకుంటే మీరు మొహితీ క్లాన్ నుంచి రావడం జరిగింది. షీ వాజ్ ద డాటర్ ఆఫ్ ది మరాఠా ఎంపైర్ కమాండర్ ఎవరైతే ఉంటారో కమాండర్ ఇన్ చీఫ్ హంబీరావ్ మొహితే డాటర్ అనమాట తిను. షీ ఈజ్ ఆల్సో ఎ నీస్ ఆఫ్ సోయారాబాయికి నీస్ అనమాట తిను. ఓకే, సో ఆన్ రాజారామ్స్ డెత్ ఇన్ మార్చ్ 1700 అతను చనిపోయినప్పుడు షీ ప్రోక్లెయిమ్డ్ హర్ ఇన్ఫాన్స్ అండ్ శివాజీ టూ అండ్ రాజారామ్ సక్సెసర్ అండ్ హెల్ప్స్ హర్సెల్ఫ్ యాజ్ ద రెజెంట్ అనమాట. శివాజీ టూ వాజ్ ద రాజారామ్స్ సక్సెసర్ అండ్ షీ వాజ్ ద రెజెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ తారాబాయ్. ఓకే, మనకి ఆప్షన్ వచ్చేసి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 21. ఎవరైతే డి కరెక్ట్ పెట్టారో +1 షుడ్ బి స్కోర్. నౌ లెట్ us go to question number 22. సో ఈ క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు, ఇంతకు ముందు తన గురించి చెప్పాను కాబట్టి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మరాఠా ఉమెన్ లెడ్ స్ట్రగుల్స్ అగేన్స్ట్ ద ముఘల్ ఎంపైర్ ఫ్రమ్ 1700 AD ఆన్వర్డ్. 1700 AD నుంచి ముఘల్స్ కి అగేన్స్ట్ గా స్ట్రగుల్ ని ఏ మరాఠా ఉమెన్ ఫేస్ చేయడం జరిగింది? అహిల్యాబాయ్, ముక్తాబాయ్, తారాబాయ్, రుక్మిణీబాయ్. ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి తారాబాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో తారాబాయ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, షీ వాజ్ ద మరాఠా క్వీన్. షీ వాజ్ ద వైఫ్ ఆఫ్ రాజారాం. రాజారాం ఎవరు అని చెప్పాను? హీ వాజ్ ద సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. షీ ఈస్ రిమెంబర్డ్ ఫర్ హర్ కంటిన్యూయింగ్ మరాఠా వార్ అగేన్స్ట్ ద ముఘల్ ఎంపైర్ అనమాట. ముఘల్ ఎంపైర్ కి అగేన్స్ట్ గా బికాస్ ఆఫ్ హర్ రెసిస్టెన్స్ టువర్డ్స్ ద ముఘల్ ఎంపైర్ షీ వాజ్ వెల్ నోన్. ఓకే, సో ఇండిపెండెంట్ గా ఉండాలి, ఓకే, డిఫెండ్ చేసుకోవాలి, టెరిటరీస్ ని ప్రొటెక్ట్ చేయాలనేది తన ఏం ఉండేదన్నమాట. ఓకే, రాజారాం డెత్ తర్వాత అంటే 1700 లో రాజారాం చనిపోతారు. తర్వాత తిను రెజెంట్ గా లైక్ షీ యూస్ టు లైక్ రూల్ ద ఎంపైర్ యాజ్ అ రీజెంట్ అని కూడా చెప్పాను మీకు. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి తారాబాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 22. 22 కి సి పెట్టిన వాళ్ళు +1 షుడ్ బి స్కోర్. ఓకే, నౌ లెట్ us go to question number 23. సో క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ వాజ్ బహదూర్ షా. హిస్ ఫాదర్ నేమ్ వాజ్ బహదూర్ షా. వాళ్ళ తండ్రి పేరు ఏంటి? సో ఇంకో ఫ్యాక్ట్ కూడా కవర్ అయిపోయింది. లాస్ట్ ముఘల్ ఎంపరర్ ఎవరు అంటే బహదూర్ షా. సో అక్బర్ షా 1, అక్బర్ షా 2, ఔరంగజేబా, షాజహానా. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి అక్బర్ షా 2 అనమాట. అక్బర్ షా 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మీరు చూసుకుంటే ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ ఈస్ ద బహదూర్ షా. బహదూర్ షా జఫర్ ఏ టైంలో రూల్ చేశారు అంటే 1837 నుంచి 1857 వరకు రూల్ చేయడం జరిగింది అనమాట. ఈ ఫాదర్ వచ్చేసి అక్బర్ 2 ఆర్ అక్బర్ షా 2. హీ వాజ్ ద లైక్ పెన్షనర్ ఆఫ్ ది బ్రిటిష్ అనమాట. అక్బర్ షా 2 వచ్చేసి హీ వాజ్ ద పెన్షనర్ ఆఫ్ బ్రిటిష్ అండ్ హెడ్ ఆఫ్ ద రాయల్ కోర్ట్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ. రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీకి he was the head. He was acting as a head. He died at 1862 అనమాట. సో మనకి సో ఆప్షన్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 24 చూడండి.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ నవాబ్ ఆఫ్ ఔద్? ఔద్ యొక్క ఫస్ట్ నవాబ్ ఎవరు? ఆసఫుద్దౌలా, సాదత్ ఖాన్, షుజావుద్దౌలా, సఫ్దార్ జంగ్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, నాట్ థర్డ్ ఆప్షన్, బి ఇస్ ద రైట్ ఆన్సర్, సాదత్. సో 24th క్వశ్చన్ కి బి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ సి. సాదత్ అలీ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మనకి ఏంటంటే కీ పాయింట్స్ చూసుకుంటే సాదత్ అలీ ఖాన్ 1 ని మనము హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బుర్హాన్ ఉల్ ముల్ సాదత్ ఖాన్ అని కూడా పిలుస్తాము. ఓకే, బుర్హానుల్ ముల్ సాదత్ ఖాన్. He was the first Nawab of Awadh. He was appointed the Subadar Nawab in 1722. Okay, he ruled till 1739 anamata. He was also given the title Burhanul Mulk. Okay, this is the information. మీరు చూసుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే మనకి షుజావుద్దౌలా గురించి చెప్పుకోవచ్చు. షుజావుద్దౌలా, ఓకే, ఆప్షన్స్ లో ఉన్నారు కదా, అందుకే. షుజావుద్దౌలా వచ్చేసి మనకి 1754 నుంచి 1775 వరకు రూల్ చేయడం జరిగింది. హీ వాజ్ ద సన్ ఆఫ్ ది సఫ్దార్ జంగ్. సఫ్దార్ జంగ్ వల్ల సన్ అనమాట. హీ సపోర్టెడ్ మీర్ కాసిం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ టైంలో మీర్ కాసిం ని ఇతను సపోర్ట్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దిస్ హీ needed, like he was compelled to enter into the treaty with the East India Company అనమాట. సో దాని కోసం he used to pay 50 lakh rupees ఇతను పే చేయాల్సి వచ్చింది. దిస్ వాజ్ అడ్వెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఆన్ ద సాయిల్స్ ఆఫ్ అవధ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ లో ఎవరు ఉన్నారు? అసఫుద్దౌలా ఉన్నారు. అసఫుద్దౌలా వచ్చేసి మనకి 1775 నుంచి 1797 వరకు రూల్ చేయడం జరిగింది. ఈ వాజ్ ద 4th నవాబ్ ఆఫ్ అవధ్. He brought a great change in the Awadh politics. Awadh politics లో చాలా చేంజ్ తీసుకురావడం జరిగింది. అండర్ ద రూల్ ఆఫ్ అసఫుద్దౌలా, ద కోర్ట్ ఆఫ్ లక్నో ఏదైతే ఉందో ఇట్ బికేమ్ అటర్లీ మ్యాగ్నిఫిషియంట్. అండ్ ద టౌన్ ఆఫ్ లక్నో అనేది ఇట్ వాస్ లైక్ it has acquired a great splendor during the Asafuddaulah time. Okay, so these are about the further information about the other rulers. So 24th question అయితే మనకి ఆన్సర్ వచ్చేసి B is the right answer, that is Sadat Khan is the right answer. ఎవరైతే కరెక్ట్ పెట్టారో +1 should be a score. Now let us go to question number 25, the final question. Last question of the day. Among the following, who had constructed an astronomical observatory popularly known as Jantar Mantar at Delhi? Jantar Mantar అనే ఒక astronomical observatory ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? అక్బర్, షాజహాన్, సూరజ్మల్ అండ్ జైసింగ్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. Please pause the video and try it out. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ జైసింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, మహారాజా జైసింగ్ ఆఫ్ జైపూర్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ జంతర్ మంతర్. జంతర్ మంతర్ అనేది మనకు ఢిల్లీలో ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 అబ్జర్వేటరీస్ విచ్ ఆర్ బిల్ట్ బై ద మహారాజా జైసింగ్ ఇన్ ద జైపూర్ ఇన్ ద ఇయర్ 1724. మహారాజా జైసింగ్ ఆఫ్ జైపూర్ కన్స్ట్రక్ట్ చేసిన 5 అబ్జర్వేటరీస్ లో ఒకటి జంతర్ మంతర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, దిస్ టైమ్ అబ్జర్వేటరీ, ఇది వచ్చేసి మనకి టైమ్ అబ్జర్వేటరీ అనమాట. So it was built after Mughal Emperor Muhammad Shah, who allotted the task of re-examining the calendar. So itanni like calendars ni examine cheyamani, astronomical records ni examine cheyamani Jai Singh ki Mughal Emperor aina Muhammad Shah task iyadanthoni dani kosam dini construct cheyadam jarigindi anamata. Okay, total నేను చెప్పినట్టు 5 జంతర్ మంతర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కైపూర్ లో ఉంటుంది, ఒకటి మనం అనుకున్నట్టు ఢిల్లీలో ఉంటుంది, ఒకటి మథురాలో ఉంటుంది, ఒకటి ఉజ్జయిన్ లో ఉంటుంది, ఒకటి వారణాసిలో ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ వెరీ ఫేమస్ ప్లేసెస్ కాబట్టి గుర్తుండిపోతాయి. ఓకే, సో ఒకటి యూబీ అని గుర్తుపెట్టుకోండి, ఉజ్జయిన్, వారణాసి. ఒకటి మన మెయిన్ క్యాపిటల్ కాబట్టి ఢిల్లీ, ఇంకొకటి వచ్చేసి మథుర, కైపూర్. సో ఈ ప్లేసెస్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో జంతర్ మంతర్ అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ద ఆల్. ఓకే, జంతర్ మంతర్స్ వర్ ద ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ ఆఫ్ మహారాజా జైసింగ్ టూ. సో this is the further information about the so other like particular question anamata. మీరు అక్బర్ చూసుకుంటే అక్బర్ బిల్ట్ బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? అక్బర్, ఫతేపూర్ సిక్రీలో. షాజహాన్ వచ్చేసి మనకి హెస్ బిల్ట్, మనకు తెలిసినట్టే తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ అలాంటివి కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో మనము
ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. 25 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకున్నాం. సో వేరే ఇన్ఫర్మేషన్ చాలా ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను. ఐ హోప్ సో యూఆర్ నోటింగ్ డౌన్ ఎవ్రీథింగ్. ఒక బుక్ మెయింటైన్ చేయండి మన క్లాసెస్కి అండ్ ట్రై టు రైట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ ప్రొవైడింగ్ సో దట్ మీకు నాలెడ్జ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది కదా. సో యూ కెన్ రివైజ్ ఆల్సో ఫర్దర్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి 25 క్వశ్చన్స్కి మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్డ్ ద కంటెంట్ అండ్ టీచింగ్ ఆల్సో యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కామెంట్ బాక్స్, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ సో యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్, స్మైల్, కీప్ స్మైలింగ్.